హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉన్నాము స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. చలో దర్శించుకుందాం పదండి. ఎంత బాగా కట్టారు ఫ్రెండ్స్. రామాచారి గారి కృషికి ఫలితం, కృషికి నిదర్శనం ఇదే. ఇది అవుట్ గేట్ అండి. ఇది మనం డైరెక్ట్ వచ్చినప్పుడు రామానుజాచార్య గారి పీఠ పైన గుడి పైన స్తంభించింది. స్కూల్ పిల్లలు చూడండి, స్కూల్ పిల్లల్ని టూర్కి తీసుకొచ్చారు. ఒక్క బస్సు కాదండి, 3-4 బస్సులు వచ్చినాయి. కొంతమంది దాంట్లో ఉన్నారు, లోపలికి వెళ్ళారు, కొంతమంది బయట ఉన్నారు. ఇక ఈ పార్కింగ్ అండి, వెహికల్ పార్కింగ్. అంటే కార్లు అట్లా వెహికల్స్ వస్తే ఈడ పార్కింగ్ చేసుకోవాలి. బస్సులు అంటే ముందు పిల్లల దగ్గర చూసారు కదా మీరు. మనం కొంచెం దగ్గరకు వచ్చినాక తీస్తున్నాము రామాచారి గారి విగ్రహాన్ని. ఎంత బాగా కట్టారు గురు. ఈ రోజులలో కూడా ఇంత మంచి కట్టడం అంటే గ్రేట్. మనం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా, ఏ టెంపుల్కి వెళ్ళినా, ఏ లొకేషన్కి వెళ్ళినా ఒక వీడియో అంటూ మన కోసం వస్తుంది. మన ఆడియన్స్ కోసం, మన సబ్స్క్రైబర్స్ కోసం, మన ప్రేక్షకుల కోసం, అందరి కోసం. గుడిని చూస్తుంటే, ఇదంతా చూస్తుంటే అబ్బా ఎన్నడో కట్టారు ఏమో అనిపించేలా ఉంటుంది. ఈ గేట్లకు నెంబర్స్ ఉన్నాయి కానీ ఈ గేట్ల నుంచి అలౌట్ చేయరు. ఓన్లీ వాళ్ళకు నడవలేని వాళ్ళు ఏమైనా ఉంటే టోకెన్ ఇట్లా తీసుకున్నాక వాళ్ళ వెహికల్ ఒకటి లోపలికి వెళ్తుంది. ఇది ఆ వెహికల్ మాత్రమే లోపలికి అక్కడి నుంచి పంపిస్తారు. సెక్యూరిటీ వాళ్ళు ఎప్పటికీ ఉంటారు. గరుడ పక్షి, గరుత్మంతుడు. ఆ ఏనుగులు చూడండి, వాటి అందాలు అబ్బా ఏం తీర్చిదిద్దారు. ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ అండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్లో రామాచారి గారి దాని గురించి దాన్ని రాసి పెట్టున్న బోర్డు ఒకటి ఉంటుంది అక్కడ ఎదురుగానే. బోర్డు ఒకటి ఉంటుంది. ఇది వచ్చేసి ఎంట్రింగ్ అండి, మెయిన్ ఎంట్రింగ్. లోపలికి వెళ్ళడానికి ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రింగ్. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. లోపలికి మాత్రం మొబైల్ నాట్ అలౌడ్ అండి. మొబైల్ కానీ ఏది కానీ నాట్ అలౌడ్. కెమెరాస్, మొబైల్స్ అన్నీ నాట్ అలౌడ్. లోపలికి మాత్రం ఎట్టి పరిస్థితులు ఏం తీసుకెళ్ళండి వారు. మెయింటెనెన్స్ బాగా మాత్రం చాలా నీట్గా ఉందండి. మెయింటెనెన్స్ మాత్రం ఒప్పుకోవచ్చు, చాలా బాగుంది. మెయింటెనెన్స్ అంటే హైలైట్ మెయింటెనెన్స్. మన మొబైల్స్ నా చెప్పులు ఏమైనా తీసుకెళ్ళినామంటే పెట్టుకుంటే కార్లో పెట్టుకొని వెళ్ళొచ్చు. లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మొబైల్స్ అండ్ ఫోన్లు ఇక్కడే వదిలేసి వెళ్ళాలి. మా చెప్పులకైనా మొబైల్స్కైనా టోకెన్ నెంబర్ ఇస్తారు, దానికి కూడా ఛార్జ్ చేస్తారు. వచ్చినాక మన టోకెన్ మనం వేస్తే మన ఏమన్నా రిటర్న్ ఇచ్చేస్తారు. ఈ రోజులలో కట్టడం, ఇంత మంచి కట్టడాన్ని ఇదే ఫస్ట్ టైం చూడడం. యాదగిరి గుట్టను కూడా డెవలప్ చేశారు. అది కూడా చూద్దాం ఓ రోజు, త్వరలోనే చూపిస్తాం మీకు. నీట్నెస్ మాత్రం మొత్తం పార్కింగ్ ఏరియాతో సహా మొత్తం మొదలు పెట్టుకుంటే గింత కూడా ఏం అవి కచ్చడా ఏం లేకుండా చాలా నీట్గా చేస్తుండ్రు. చాలా నీట్నెస్ ఉంది. నీట్నెస్ మాత్రం బాగుంది. ఈ మెయిన్ గేట్ అండి, మెయిన్ గేట్ వరకు ఇది మెయిన్ గేట్. ఇది మన చెప్పులు ఇట్లా కౌంటర్ అంటే అక్కడ కౌంటర్, మొబైల్ కౌంటర్ ఇక్కడ ఉంటుంది. దానికి ఉంటుంది కౌంటర్స్. ఇక్కడ ఎంట్రీ చేసి వెళ్ళాలి మనం. ఎవరు వచ్చినా ఇది ఎంట్రీ చేసి వెళ్ళాలి. మెయిన్ గేట్లో మాత్రం కంపల్సరీ ఎంట్రీ చేసి వెళ్ళాలి.
టోకెన్ వచ్చేసి పర్ హెడ్ వచ్చేసి 250 రూపీస్ అండి. ఈ రామానుజాచార్యులు గారి ఈ విగ్రహం గుడి పైన ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంది. ఆయన రామానుజాచార్య గారి మహనీయతను తీసిపోకుండా కట్టారు ఇది టెంపుల్ మాత్రం. లోపలికి మొబైల్ కానీ కెమెరా కానీ అలౌడ్ ఉంటే బాగుండేది. కాకపోతే ఏంటంటే మనకు ఆ అదృష్టం లేదు, ఎవరిని తీసుకెళ్ళట్లేదు, మననే కాదు. ఇది అవుట్ గేట్ అండి. ఇక్కడ నుంచి మళ్ళీ మనం అక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళం ఇక్కడ నుంచి రిటర్న్ వస్తాము. అక్కడ పిల్లలు పక్కన ఆడుకున్నాను కూడా అది ఒకటి చేశారు. ఇక మొబైల్స్ ఇక్కడ కూడా తీసి పెట్టేసి వెళ్ళొచ్చు. ఈ లోపల కూడా పిల్లలకి కోసం వెహికల్స్ పెట్టారు చూడండి. పిల్లలు ఎవరైనా చిన్నపిల్లలు వస్తే అక్కడికి వచ్చినాక ఆడుకోవడానికి ఇలా వెహికల్స్, అది కూడా టోకెన్ ఛార్జ్ చేస్తుంటారు. అది కూడా క్యాంటీన్ లాంటిది ఒకటి చిన్నది లోపల కూడా ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంది. దీని లోపల షాపింగ్ కూడా చేయొచ్చు అండి. నా పూసలు 1 గ్రామ్ గోల్డ్ అంటే దాంట్లో 1 గ్రామ్ గోల్డ్లో రాగిలో కూడా రాగిదానికి గోల్డ్ పిన్ కోటింగ్ ఇచ్చి ఇస్తున్నారు, అండ్ వెండి దానికి కూడా గోల్డ్ కోటింగ్ ఇచ్చేసి ఇస్తున్నారు. దాని అలగలగ ఛార్జెస్ ఉన్నాయి దానికి. అండ్ ముత్యాలు కావాలంటే ఒరిజినల్ ముత్యాలు ఇక్కడ దొరుకుతాయండి, ముత్యాల దండలు ఇట్లా. కానీ కాస్ట్ మాత్రం బాగానే ఉంది, కాస్ట్ వచ్చేసి కూడా బాగానే ఉంది. దీని లోపలికి వెళ్ళగానే ఉంటుంది షాపింగ్ చేసుకోవడానికి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కట్టారు పిల్లలకి. నీట్నెస్కి అయితే మాత్రం ఇక్కడ ఉన్నంత నీట్నెస్గా మాత్రం నీట్నెస్ మాత్రం బాగా మెయింటైన్ చేస్తున్నారు. మన ఇండియన్ ఫ్లాగ్, వచ్చిన జనాలు ఇంకా చాలా మంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే మనం అందరినీ చూపించాలంటే చూపించలేము కదా. అంటే నేను ఈ వీడియో చేయడానికి ఉద్దేశం ఏంటంటే కొంతమంది దూరంగా ఉన్న వాళ్ళు, తెలియని వాళ్ళు, ఊర్లలో ఉన్న వాళ్ళు చూడడానికి అవుతుందని ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. బహుశా 20లో దగ్గర ఉన్న వాళ్ళు, కొంతమంది బయట ఉన్న వాళ్ళు కూడా కొంతమంది చూసి ఉండవచ్చు. కాకపోతే ఏంటంటే మనం చేయడానికి కారణం ఏంటంటే ఊర్లలో ఉన్న వాళ్ళు, కొంతమంది తెలియని వాళ్ళు ఏమైనా ఉంటే తెలుసుకుంటారన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాము. బాయ్ ఫ్రెండ్స్.